మొన్న పెట్టిన వీడియోకి ఇది కంటిన్యూషన్ అండి. చెప్పాను కదా హెన్నా పెట్టానని. హెన్నా పెడితే ఇదిగోండి హెయిర్ అంతా ఇలాగ రెడ్ కలర్‌లో అయిపోద్దనమాట. మీకు కనపడుతుందండి? ఇలా అయిపోద్దనమాట. నాకు మొత్తం వైట్ హెయిరేనండి. గ్రే హెయిర్ వచ్చేసింది నాకు. నేను చిన్న పిల్లని కాదండి. కాబట్టి నాకు ఇగోండి ఇదంతా గ్రే హెయిర్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్రే మొన్న హెన్నా పెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా ఆరిపోయిందనమాట ఆ రోజు. నేను ఆ రోజుదేనండి షూట్ చేస్తున్నాను. ఆరిపోయింది. ఇప్పుడు దీని మీద ఏం పెట్టాలనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి. ఇది నీలాక్ అంటారు. ఇదిగోండి ఇండిగో అని ఉంది కదా! ఇండిగో లీఫ్ పౌడర్ అని ఇది నీలాక్ అనమాట. ఇది నాకైతే 2 టీ స్పూన్స్ సరిపోద్దండి. ఇదిగోండి టీ స్పూన్స్ అంటే ఇది మామూలు స్పూన్సే. ఇలాంటివి నేను ఉజ్జాయింపుగా ఏసేసుకుంటాననమాట. ఇది ఏసుకొని ఇది ఎంత కావాలితే అంత ఏసేసుకుంటాము. ఏసేసుకొని నాకైతే ఇంతని నాకు ఉజ్జాయింపు తెలిసిపోద్దండి. అంతా వేసేసుకొని వాటర్ ఏసుకొని కలుపుకోవాలనమాట. ఇదిగోండి వాటర్ ఏసుకొని పేస్ట్‌లా కలుపుకోవాలి. పేస్ట్‌లా కలుపుకుంటే అది బ్లాక్ అయిపోద్ది. అంటే వెంటనే అయిపోద్దండి. 2 మినిట్స్‌కి ఇది బ్లాక్ కలర్‌లో వచ్చేస్తది. అక్కర్లేదు గ్రీన్ కలర్‌లో ఉండగానే మనం హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. ఎక్కువ సేపు దీన్ని వెయిట్ చేయించకూడదండి. ఇప్పుడు హెయిర్‌కి అప్లై చేసుకున్నాక ఎలా ఉంటదో చూపిస్తాను. ఇదిగోండి హెయిర్‌కి అప్లై చేసేసాను. హెయిర్‌కి అప్లై చేసేస్తే ఇలా ఉంటది. చూసారా ఇందాక గ్రీన్ కలర్‌లో ఉన్న ఆకుని ఇలా లైట్‌గా బ్లాక్ కలర్‌లోకి వచ్చేద్ది. బ్లాక్ కలర్‌లోకి వచ్చేసిన తర్వాత దీన్ని హెయిర్ వాష్ చేసేసుకోవటమేనండి. ఏముండదిది. జస్ట్ హెయిర్ వాష్ చేసేసుకొని మామూలు వాటర్ నార్మల్ వాటర్‌తోనే వాష్ చేసుకోవాలి. చన్నీళ్ళు చేయలేమని అన్నవాళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళు చేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా పెట్టేసుకోవాలనమాట.